కొండకర్ల అని ఒక ఊరుంది అచ్యుతాపురం దగ్గర. నేను ట్రాన్స్ఫర్ అయ్యానా సార్? దగ్గరలో పోలీస్ స్టేషన్ ఏదో ఫైండ్ అవుట్ చేసి ఎస్హెచ్ఓని నాకు ఫోన్ చేయమని చెప్పు, కొంచెం అర్జెంట్. సార్ ఫేక్ విట్నెస్ ని తీసుకొచ్చి దొంగ సాక్ష్యం చెప్పిస్తున్నా సార్ ఈ లాయర్ గారు. వాస్తు విరుద్ధమైన ఆరోపణలు చేస్తూ కేసును పక్కదారి పట్టించాలని నేను చెప్తున్నా నిజమే. ఓ సత్యం, బాగా బట్టి ఆ, పట్టడం ఏ, పడుతుందా? చాలు, ప్రూఫ్ ఉంటే యూ క్యారీ ఆన్. సార్ నా క్లయింట్ ఏ బిల్ నెంబర్ 529/016/2009. ఆ రోజు నా క్లయింట్ సిటీలో లేడనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది, అచ్యుతాపురం స్టేషన్ చుట్టుపక్కల లొకేషన్స్ అవన్నీ, రీసెంట్ టైంలో రిజిస్టర్ అయిన అన్ని కేసులు, ఇంకా మ్యాన్ మిస్సింగ్ రిపోర్ట్స్. ఓకే, థ్యాంక్ యూ. కైఫ్ రేపు అచ్యుతాపురం వరకు వెళ్ళాలి. పోదాం సార్, లాంగ్ ట్రిప్పుల్లోనే ఎక్కువ లాభం. Turn left in 50 meters. సార్ సతీష్ సార్ ఈరోజు మార్నింగ్ ఒక కేసు విషయంలో వైజాగ్ వెళ్ళారు సార్. దట్స్ ఫైన్. నేను కొన్ని కొంత డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాం సార్. సార్ సీనియర్ సిపిఓ సార్ సైఫుద్దీన్, కూర్చో సైఫుద్దీన్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఈ ఏరియాలో ఉన్న 3 స్టేషన్స్ నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేశాను. మా స్టేషన్ పరిధిలో గత 3 నెలలుగా 2 మర్డర్లు జరిగాయి సార్. ఆ రెండిటికి కుటుంబ కలహాలే కారణం. ఇంకా హైవేలో ఒక యాక్సిడెంట్, అది సెక్షన్ 304A. ఆ 2 మర్డర్స్ ఒకటి కత్తిపోటు, మరొకటి విషయం. ఈ నీళ్లలో మునిగి చనిపోవడం ఉంది సార్, ఒకటి ఉంది. అది శివంపేట స్టేషన్ ఏరియాలో. సోమశేఖరం 47 ఏళ్ల వయసు, ఇంట్లోనే నూతులో పడి చనిపోయాడు సార్. బకెట్ పడిపోతే తీయటానికి దుక్కి. మరైతే బకెట్ తెచ్చాడా? అది కేసు రిపోర్ట్ చెక్ చేయాలి సార్. సార్ టీ తీసుకోండి సార్. సార్ అసలు మీ ఇన్వెస్టిగేషన్ దేని గురించో నాకు చెప్తే. ట్రైల్లో ఉన్న ఒక దొంగతనం కేస్ స్టేట్మెంట్స్లో ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని రాబరీస్ చేసినట్టు ఒప్పుకున్నట్టుంది, కానీ కేస్ డైరీలో ఆ లీడ్స్ బేస్ చేసుకుని ఎంక్వైరీ చేసినట్లేదు. ఇట్స్ జస్ట్ మై క్యూరియాసిటీ అంతే. ఈ చుట్టుపక్కల చెరువులు ఏమైనా ఉన్నాయా? అచ్యుతాపురం సార్ ఇది, చెరువులు కుంటలు బోల్డ్ అన్ని ఉంటాయి. అది కాదు, ఎక్కువ వాడుకలో లేకుండా తుంగా నాచు పెరిగిపోయి ఉంటాయి కదా. నాచు తుంగతో నిండిపోయిన చెరువు. హరిపాలెంలో పాడైపోయిన చెరువు ఉంది కదా సార్. సార్ విజయ్ రా ఇక్కడికి రా. విజయ్ తనది ఏరియానే సార్, ఇక్కడే సార్, గొల్లపల్లి. ఈ చెరువు ఎంత దూరంలో ఉంది? కాస్త అటు ఇటు ఓ 4 కిలోమీటర్లు ఉంటుంది సార్. హరిపాలెంలో ఓల్డ్ హెల్త్ డిస్పెన్సరీ పక్కనుండే చెరువే సార్. ఓ అదా. ఈ డిస్పెన్సరీ ఎలా ఉంటుంది? సార్ ఇంతకు ముందు ఒక కాంపౌండర్ ఫుల్ టైం ఉండేవాడు సార్. ఆ తర్వాత తాలూకా హాస్పిటల్ పెట్టి డిస్పెన్సరీ మూసేశారు. కొన్నాళ్ళకి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి దడ్డా అయింది. పేకాట, గంజాయి, గ్యాంబ్లింగ్. మన సిఐ షరీఫ్ సారే దాని మీద రైట్స్ చేసి ముగించేశారు. రోడ్ వైడనింగ్ అడ్డుగా ఉందని పంచాయతీ వాళ్ళ కట్టడాన్ని కూల్చేశారు. ఎప్పుడు జరిగింది? ఓ 6-7 ఏళ్ల క్రితం సార్. మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. బయలుదేరదాం సార్. విజయ్ సార్ బండి అడిచి. అలాగే సార్. ఆ కొండకల్ల చర్చి చెరువు పక్కనే ఉందా? చర్చి చాలా దూరం సార్. నా ఉద్దేశం అది కాదు. ఆ, ఈ చర్చ్ బెల్ చెరువు దగ్గరికి వినిపిస్తుందా? అది బెల్లు కొట్టేవాడు గట్టిగా కొడితే వినిపిస్తుంది.
పోలీస్ జీప్ ఫాలో విజయ్ ఇదేగా రూటు ఇదే సార్. ఆ. డిస్పెన్సరీ అటువైపే ఉండేది సార్. ఓకే స్టూడెంట్స్, టేక్ అవుట్ యువర్ బుక్స్. అయ్యో, సమ్మర్ వచ్చేసింది, మంచినీళ్ళు ఎక్కువ తాగాలని చెప్పానా లేదా? లేక గెట్ సమ్ వాటర్ క్విక్. మిస్టర్ విజయ్, సార్. చెరువులో దిగడానికి ఎవరైనా దొరుకుతారా? వాళ్ళు అడిగినంత డబ్బులు ఇద్దాం. ఓకే సార్, సెట్ చేస్తాను. చెరువులో ఉంది సార్. ఏం ఉండకూడదని ఆశిద్దాం. మంచినీళ్ళు తాగు, యుల్ ఫీల్ బెటర్. డీహైడ్రేషన్ అయింది మేడం, ఐవి కూడా ఎక్కించాం. ఇప్పుడు తను ఓకే కదా నితిన్? ఇంటర్వెల్ టైంలో గ్రౌండ్ లో బాగా ఆడాడు, కానీ ఒక్క చొక్క మంచినీళ్ళు కూడా తాగలేదు. బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుందని. వీడొక్కడే కాదు, పిల్లలందరూ అంతే ఉన్నారు. శోభన, ఓయ్ శోభన, నీకు ఈ విషయం తెలుసా? పోలీసులు ఒక పెద్ద దోపిడీ దొంగను తీసుకుని మన ఊరు చెరువు దగ్గరికి వచ్చారు. అతను కిలోల కొద్దీ బంగారం నగలు చెరువులో దాచిపెట్టాడని చెప్పుకుంటున్నారు. మన పాత సినిమాల్లో గజ దొంగలు పెట్టుకునే మాస్క్ లాంటి ఒక మాస్క్ పెట్టుకుని ఉన్న ఆ దొంగ రూపం ఉందో చూడు, అది భయంకరం. ఇదిగో నేను ఇటు నుంచి ఎత్తుకుతాను, నువ్వు అటు నుంచి చూడు. సర్లే, దొంగ బాగా పెరిగిపోయింది, చూసుకొని దిగు. ఓ అట్లే చూడు, జాగ్రత్త. ఏంటి నితిన్? జ్వరం లేదులే. మేఘ ఈరోజు కొంచెం త్వరగా వస్తానంది. లేదంటే ఆఫీస్కి లీవ్ పెట్టమంటావా? సరే ఉంటానైతే. ఏం జరుగుతుంది సార్? తెలీదు. ఏయ్, జరగండి 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 జరగండి. అరే వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి.
సార్ మిగిలింది అడుగుతుంది. సతీష్ సార్ బయలుదేరుస్తున్నారు. డివైఎస్పీ టౌన్లో లేరంట. సార్ మీరు మమ్మల్ని ఇలా బుక్ చేస్తారనుకోలేదు సార్. ఏదో దొంగతనం కేసు స్టేట్మెంట్స్ ఎంక్వైరీ అన్నారు. సార్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదనుకుంటా. హే అదే లేదు, బ్యాన్ చేసిన కరెన్సీ నోట్స్, ఫేక్ కరెన్సీ నోట్స్ అన్ని కలిపి ప్లాస్టిక్ బ్యాగ్లోంచి ఈ చెరువులో దాచిపెట్టారనేది ఆ ఇన్ఫర్మేషన్. ఈశ్వర, అయితే అది ఎక్కడ ఉంటుందో. ఏంట్రా కంగారు? రా చెప్తా. రే హెవీ ఫ్రిడ్జ్లో బేరుందా? లేదు, స్కాచ్ ఉంది. సరే ఏదో ఒకటి తీసుకురా. రే టెన్షన్తో చచ్చిపోతున్నా, ఏం జరిగిందో చెప్పరా. నితిన్ కథలోని చెరువు నిజంగా ఉంది. ఆ చెరువులో శవం కూడా ఉంది. రే అసలు నువ్వెందుకు చెరువు కోసం వెతికావు? ఐ డోంట్ నో. నితిన్ ప్రాబ్లం, నా ప్రాబ్లం రెండిటికి లింక్ ఉందని నా ఫీలింగ్. వాడి ప్రాబ్లంకి నేను, నా ప్రాబ్లంకి వాడు సొల్యూషన్ అనిపించింది. నా క్లయింట్ దౌర్జన్యం చేశాడని పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్, దాన్ని బలపరుస్తూ ప్రాసిక్యూషన్ చేసిన ఆర్గ్యుమెంట్, ఇవి పూర్తిగా అసత్యాలు యువర్. నా క్లయింట్ ఆ ముందు రోజు రాత్రి విజయవాడకు బయలుదేరెళ్లాడు. ప్రెసెంటింగ్ ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్స్ అండ్ బస్ స్టాండ్ సీసీటీవీ ఫుటేజ్ యాజ్ ఎవిడెన్స్ ఎగ్జిబిట్స్ ఏ అండ్ బి. కావున కేసు పూర్వపరాల్ని పూర్తిగా పరిశీలించి నా క్లయింట్ ని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. రా, నేను కాల్ చేస్తాను. ఓకే సార్. ఉదయం నీ కోసం చూశాను, అప్పటికి నువ్వు ఇంకా రాలేదు. ఏదైనా అర్జెంట్ ఇష్యూనా? నేను నచ్చితాపురం వెళ్ళాను, ఆ విషయం నీకు చెప్దామని వచ్చాను. అది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే కదా. జిల్లా జడ్జి నాకు ఫోన్ చేశాడు, ఆయనకి హోమ్ సెక్రటరీ ఇన్ఫార్మ్ చేశాడు. ఇక స్టేట్ లో పోలీసులతో పనే ఉంది, జడ్జిలే డైరెక్ట్ గా కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే అని డీజీపీ హోమ్ సెక్రటరీతో అన్నాడంట. నేను లా యూనివర్సిటీలో పిహెచ్డీకి రిజిస్టర్ చేసుకుంటానని చెప్పిన విషయం నీకు గుర్తున్నట్లేదు. నాకు టైం కుదిరినప్పుడు లైబ్రరీలో పాత కేసులవి ఫైల్స్ రెఫర్ చేస్తున్నాను. ఆ చెరువుకు సంబంధించిన కొన్ని ఓల్డ్ కేస్ డైరీస్ చదివినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ఫీల్డ్ వర్క్ చేయాలని క్యూరియస్గా ఫీల్ అయ్యాను. పోలీసులే సీన్ క్రియేట్ చేశారు. నువ్వు అక్కడికి ఫేక్ కరెన్సీ నోట్స్ పట్టుకోవడానికి వెళ్ళావని విన్నాను. అది అప్పుడు వెళ్ళిన కవరింగ్ ఫేక్ స్టోరీ. బేబీ, ఏదైనా విషయం దాచిపెడుతున్నావా నా దగ్గర? లేదు, నిజం. ఆ రిఫరెన్సెస్ డీటెయిల్స్ నోట్స్ నాకు సెండ్ చేయి. అవి ఎక్కడున్నాయో వెతికి షేర్ చేయాలి. 6-7 ఏళ్ల క్రితం నాటి ఫైల్స్ అవి.
ఆ చెరువులో దొరికిన అస్థికలు 30 సంవత్సరాల ముందు అని ఫోరెన్సిక్ వాళ్ళ రిపోర్ట్. ఇంకా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ కోసం ఢిల్లీలోని ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ ల్యాబ్కి శాంపిల్స్ని పంపించారు. 30 సంవత్సరాల ముందా? చూస్తుంటే ఇది ఇంకా కాంప్లికేట్ అయ్యేలా ఉంది బేబీ. అది చాలదన్నట్టు పోలీస్ చీఫ్ మా చీఫ్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. నన్ను షర్మిలాకి ఏం చెప్పమంటావు? ప్రస్తుతానికి డెవలప్మెంట్స్ గురించి తనకు చెప్పొద్దు. సరే సరే, ఎలాగో తను నేను కలవాలంటుంది. అప్పుడు నువ్వే చెప్పు. నేను మాట్లాడతాను. సరే. నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. ఏంటవి? మిస్టర్ బేబీ, రేపు ఒకసారి వీలైతే కలవచ్చా? లేదు, నితిన్ ఇలాంటి థ్రిల్లింగ్ కథలు చెప్పడం గానీ రాయడం గానీ ఎప్పుడూ చేయలేదు. నిన్న వాడు స్కూలుకి వెళ్ళాక వాడి రూమ్లో ఉన్న బుక్స్ అన్నీ చెక్ చేశాను. పాపం పిచ్చోడు, తెలుగు రాయడం చదవడం నేర్చుకోమని నేనే ఫోర్స్ చేశాను. అది ఇప్పుడు ఇలా అయింది. నితిన్కి బాగా క్లోజ్ ఎవరు? బెంగళూరులో కానీ ఇక్కడ కానీ? నిజానికి వాడికి కబుర్లు కథలు చెప్పడానికి ఫ్రెండ్సో బంధువులో ఎవరూ లేరు మాకు. కనీసం నిద్రపుచ్చడానికి ఓ జోలపాట కూడా రాని ఒక అమ్మని నేను. ఇవేవి వాడికి మాత్రం చెప్పొద్దు. నితిన్ అసలు పిక్చర్లోనే లేడు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. శాలిని చెప్పింది, థ్యాంక్స్. వకీల్గా ప్రాక్టీస్ ఆపిన దగ్గర నుంచి ఈ 2 రోజుల్లో చెప్పిన అబద్ధాలు ఇంతకు ముందు ఎప్పుడూ చెప్పలేదు. అసలు ఈ కథ ఎలా చెప్పగలిగాడో నితిన్తో కొన్ని సెషన్స్లో కూర్చొని శాలిని ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది. షీఈస్ వెరీ గుడ్ విత్ చిల్డ్రన్. మిస్టర్ బేబీ, జాన్ ఇక్కడి నుంచి నిన్ను ఇలా పిలుస్తాను. నితిన్కి మంచి ఫ్రెండ్ అయ్యావు నువ్వు. బేబు అని నిన్ను అంటున్నాడు. కరీనా కపూర్ని తన బెస్ట్ ఫ్రెండ్ కరణ్ జోహర్ అలా పిలుస్తాడు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నారు కదా? అయ్యో, అలాంటిదే లేదు. నితిన్ జాన్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్, అంతేనండి. విషయం ఏదైనా నేరుగా అడగడం నాకు అలవాటు. తప్పుగా అనుకోవద్దు. అమెరికాలో మా అమ్మాయి ఇంటి పక్క వాళ్ళని కలిసినప్పుడు కూడా నేను నేరుగా ఇలాగే అడుగుతుండేదాన్ని. మా అమ్మాయి ఏమో వద్దని సైగలు చేస్తుండేది. లా కాలేజీలో చదివేటప్పుడు బేబీ ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. తను ఇక్కడ కూడా వస్తుండేది. అప్పుడు బేబీ నాన్నగారు కూడా ఉన్నారు. మంచి అమ్మాయి తను. మేమందరం కూడా తన్ని ఇష్టపడ్డాం. ఏమైందో వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగి విడిపోయారు. అప్పటినుంచి ఒంటరిగా ఉండిపోయాడు. ఎదుగో. బేబో, ఏంట్రా? నీకింకా వర్షం పడుతున్నట్టు అనిపిస్తుందా? లేదురా. నేను నీకు ఒక సీక్రెట్ చెప్పనా? చెప్పే. నాకు ఇంకా చాలా కథలు తెలుసు.